డిసెంబర్ 31 నైట్ 12 వరకు ఫుల్గా ఎంజాయ్ చేసి జనవరి 1 నుంచి మారిపోదాం అనుకుంటున్నారు కదా, అది జరగదు. ఎందుకంటే మీరు డిసెంబర్ 31 నైట్ 12 వరకు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటే జనవరి 1న ఫిజికల్గా మీ బాడీ మీకు సహకరించదు. మీరు మెంటల్లీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఎంత మోటివేటెడ్గా ఉన్నా మీ బాడీ కూడా మీకు దానికి సహకరించాలి. అలా సహకరించకపోతే మీ బ్రెయిన్ ఏం చెప్తుంది, నిద్ర సరిపోకపోతే మీ బ్రెయిన్ ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేస్తుంది. కానీ మీరు ఇంకా మోటివేటెడ్గా ఉండి ఖచ్చితంగా లేచరే అనుకుందాం. అంటే డిసెంబర్ 31 నైట్ 12కి పడుకున్నా సరే మార్నింగ్ 4:30కి లేచి రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళిపోయి రన్నింగ్కి వెళ్ళిపోయి మీరు గుడికి వెళ్ళి చదువుకొని ఇంకా అంతా మంచి పనులు చేస్తారు. కానీ దాని ఎఫెక్ట్ జనవరి 2 మీద పడుతుంది. జనవరి 2న మీ బాడీ మీకు సహకరించదు. ఎందుకంటే ముందు 2 రోజులు మీకు నిద్ర అవి సరిగ్గా సరిపోలేదు కాబట్టి. సో మీరు జనవరి 1 నుంచి మారాలనుకుంటే డిసెంబర్ 31 నుంచే మారాలి. ఎందుకంటే డిసెంబర్ 31 నైట్ మీరు ఒక 9 కల్లా పడుకుంటే మీరు జనవరి 1న ఫ్రెష్గా 4కి లేగలుగుతారు. 4కి లెగిస్తే మీరు ఏదైనా మోటివేటెడ్గా ఏదైనా బుక్ చదవడమో, తర్వాత జిమ్కి వెళ్ళడమో, తర్వాత గుడికి వెళ్ళడమో ఏదైనా చేయగలుగుతారు. దాని ఎఫెక్ట్ జనవరి 2 మీద మీకు నెగిటివ్గా పడదు. ఈ మోటివేషన్ ముందుకు వెళ్తుంది. ఫిజికల్గా కూడా మీ బాడీ మీకు సహకరిస్తుంది. మీ బ్రెయిన్ కూడా మీకు ఎలాంటి ఎక్స్క్యూజెస్ చెప్పదు. సో అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జనవరి 1 నుంచి మీరు మారాలనుకుంటే ఎంజాయ్ చేయడం మీద కాకుండా డిసెంబర్ 31న జనవరి 1 నుంచి ఎలా ఉండాలి, నెక్స్ట్ 1 ఇయర్ మొత్తం ఎలా ఉండాలనేది ప్లాన్ చేసుకొని డిసెంబర్ 31 నైట్ 9కే పడుకోండి. అది కూడా మంచి ఫుడ్ తిని పడుకోండి. జంక్ ఫుడ్లు ఇలాంటివి కాకుండా లైట్గా ఫుడ్ తిని పడుకుంటే మీకు మంచిగా నిద్ర పడుతుంది. అప్పుడు జనవరి 1ని మీరు ఫ్రెష్గా మీరు అనుకున్నట్టుగా స్టార్ట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.